టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ సభ్యుడు ఎంఎస్ రాజు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినిత్యం దేవస్థానంపై బురద చల్లుతున్నారన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా టీటీడీలో చైర్మన్ బిఆర్ నాయుడు పనిచేస్తున్నారన్నారు. భూమన అనవసరమైన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. టీటీడీ ప్రతిష్టతను పెంచేలా చైర్మన్ పనిచేస్తున్నారని తెలిపారు. తిరుమల విషయంలో ఎటువంటి సంఘటన జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదని సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ందరినీ అమరావతికి పిలిపించి చెప్పడం జరిగింది. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ లేదా సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఇష్టానుసారం వివిఐపి టికెట్స్ అమ్ముకోవడం, ఇలా గందరగోళాలు సృష్టించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు చైర్మన్గా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే అవినీతి అక్రమాలు దుర్మార్గాలు జరిగాయో ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయేమో అనే ఒక భ్రమలో ఆరోపణలు చేయడం జరుగుతుంది. బిఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చైర్మన్గా ఆయనకు ఉన్నటువంటి 100 టికెట్లను కూడా సంపూర్ణంగా ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మీరు ఎవరినైనా విచారించుకోవచ్చు. 50-60 టికెట్లకు మించి ఆయన వాడుకోలేదు. బోర్డు మెంబర్లు కానీ లేదా అధికారులు కానీ గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే దుర్మార్గాలు జరిగాయో, గత ప్రభుత్వంలో ఏ రకంగా అవినీతి అక్రమాలు టికెట్లు అమ్ముకొని ఎమ్మెల్యేలు మంత్రులు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు రోజా గారు కావచ్చు ఇతరులు కావచ్చు ఏ రకంగా అయితే జరిగాయో అవన్నీ అరికట్టే విధంగా ఎక్కడా కూడా ఒక టికెట్ కూడా అన్యాయక్రాంతం కాకుండా ప్రస్తుత పాలక మండలి చర్యలు తీసుకోవడం